అమరావతి వెళ్ళినప్పుడు మా చిన్న పాప 3 సంవత్సరాల పాప, నాన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అనే మాట ఈరోజు కూడా చెప్తున్నాను. రాజకీయాలు చేయొచ్చండి. ఇదే డిఎస్సిని ఓడిపోయినటువంటి మా వెనకాతల ముందుకు, నాకైతే డిఎస్సిలో నా పేదవాడికి 7వ ర్యాంక్ వచ్చిందండి. తెలుగులో 7వ ర్యాంక్ వచ్చింది. హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేక వెర్టికల్ రిజర్వేషన్లో ఎవరికి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఎక్కడ పోస్ట్ కట్ అయిపోతుంది, ఎందుకు మొదటి పోస్టులు స్త్రీలు ఉన్నారా లేదా, ఎందుకు పోస్ట్ కట్ అయిపోతుందని కనీసం ఆ విద్యావంతుల జీవోలు చదవాలి. ఆ జీవోలు చదివితే ఏమిటనేది బాగోతం బయటపడుతుంది. నవీనట లీక్ అయిపోయిందట, ఆడికి లీక్ అయిపోతే వాడికి ఎందుకు స్టేట్ పోస్ట్ వచ్చింది. ఎందుకు నేను కూడా ఒక పాటలు పాడుకొని ఇలా చదువుకొని గంట 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 నా యొక్క జీవితంతో సాధిస్తే నేను ఉద్యోగం సాధించలేదండి. నేను ఉద్యోగం సాధించలేదా? ఇప్పుడు నాకు పెడితే ఇప్పుడు నాకు వచ్చేస్తే 180 మార్కులు 83 మార్కులు వస్తాయా? అసాధ్యం అండి. ఎన్ని కష్టాలు పడ్డారా రీడింగ్ రూములంట. ఇప్పుడు కూడా యువతంతా కూడా త్రుటిలో తప్పిపోయినటువంటి ఆ బాధను అడగండి. అయితే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని విమర్శించడానికి. ఇదే యువతకు చెప్తున్నాను, ఇప్పుడు 30,000 ఉద్యోగాలు కావాలంటే డిఎస్సి ఉద్యోగాలు కావాలా, మీకు నిరుద్యోగ భృతి కావాలంటే ఏది కోరుకుంటారు? నేను ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నాను, నేనందరూ కూడా ఉద్యోగమే కోరుకుంటారు. ఈరోజు 60,000 రూపాయలు వస్తే నా తరం, నా పేదరికం అంతా పోయింది ఒక నెలతో. కాబట్టి ఒకటే బాధ అండి, ఎంతో నేర్చుకున్న మా ఉపాధ్యాయులు కొన్ని సొసైటీలు అంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం, చదువుకున్న తర్వాత చదువులు చెప్పక్కర్లే, పిల్లల యొక్క ఆయురారోగ్యాలు చూసుకుంటూ ఆ యొక్క ఒత్తుల్లో మేము పడిపోతున్నాం. కానీ నిజమైన సబ్జెక్ట్ అందిస్తే ఈ దేశం తలరాత మారిపోతుందండి. తరగతి గతిలో తలరాతల మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వేడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం సాక్షిగా, నేను నమ్మిన సరస్వతమ్మ సాక్షిగా నేను ఒకే ఒక 2 మాటలు చెప్పదలుచుకుంటున్నానండి. ఈ 2025 మెగా డిఎస్సి ద్వారా వచ్చినటువంటి ప్రతి జీవితం వెనకదల చాలా కన్నీటి సుడులు ఉన్నాయి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, నేను కూడా ఒక భిక్షక గాయకుడిని, గుర్తింపు లేనటువంటి జాతిలో నుంచి 11 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోయానండి. ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ అమ్మాయిని చేసుకొని ఊరందరూ నన్ను ఊరవతలు నెట్టిస్తే ఏ విధంగా అయినా ఒక ఉద్యోగం సాధించబోతానని ఆహార్నెస్లో 11 గంటలు 18 గంటలు చదివి నాలాంటి వాడిని కూడా ఒక పేదవాడిని ఉద్యోగం సాధించానంటే అధికారులు ఎంత ట్రాన్స్పరెన్సీగా జరిగించకపోతే ఈ ఉద్యోగాలు మనం పొందలేము. వాస్తవంగా ఇలాంటి పాపకర్మలు ఏవైనా వాళ్ళు నోటంట మాట్లాడుతున్నారంటే నేను 5 రోజుల బట్టి మా మిస్సెస్లు చెప్తూ ఉన్నాను, ఎందుకంటే మీరు వాట్సాప్ అలా చూస్తున్నారు, అలాంటి పనికి మళ్ళీ మాట్లాడి ఉండండి ఒక 5 రోజులు. వాళ్ళు ఏ మంత్రి కానీ ఎవరు కానీ ఏం మాట్లాడుతున్నారో అవాస్తవాన్ని ఖండించకపోతే ఈరోజు 16,347 యొక్క ఫ్యామిలీలో నిత్యం మనం బ్రతికినంత కాలం అవమానంగా భరించవలసి వస్తుంది అనే మాట కోసం నేను 10 రోజులు బట్టి ఆ వీడియోలు చూస్తూనే ఉన్నాను. నిజంగా మానవ జన్మ ఎత్తితే 7 సంవత్సరాలు బట్టి ఇవ్వాల్సినటువంటి డిఎస్సి ఉద్యోగాలు జీవితంలో చావారు ఏమని తెలుసుకోవాల్సిన టైంలో 6,000 డిఎస్సి ఉద్యోగాలతో మమ అనిపించేసి పక్కన పెట్టిస్తే పాదయాత్రలో చేసినటువంటి నారా లోకేష్ గారు యువత ఎక్కడ ఇబ్బంది పడుతుందో, నిజంగా ఏమిటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలో అవి తెలుసుకొని ఈరోజు ఏది ఇస్తే ప్రజల యువత పండుగ చేసుకుంటారో, దేని ద్వారా అయితే మనం జీవితాన్ని సాధిస్తామో, విద్యా ప్రగతిని సాధిస్తామని నమ్మి దేనినైతే ఇచ్చారో దాని పునాదుల మీద ఈరోజు గవర్నమెంట్ చాలా గొప్పగా బతుకుతుంటే అది చూసి వారవలేక ఈ యొక్క బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆ సరస్వతమ్మ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఇలాంటి ట్రాన్స్పరెంట్ డిఎస్సి, ఇలాంటి కళలకనే డిఎస్సి, ఇలాంటి మోటివేషనల్ డిఎస్సి నా జీవితంలో నేను ఎప్పుడూ ఎరగనండి. 2-3 డిఎస్సి ఓడిపోయాను. సంచారమే ఎంత బాగున్నది, దానికి మించిన ఆనందం ఏం. ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బోరాడ రమాదేవి. నేను ప్రజెంట్ జీటీడబ్ల్యూఏహెచ్ఎస్ సంబం సీతంపేట మండలంలో ఎస్జిటి వర్క్ చేస్తున్నాను సార్. నేను 2014లో డిఎస్సి రాశాను సార్. అప్పుడు నాది 0.16లో మిస్ అయింది. నెక్స్ట్ తర్వాత 2016లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది సార్. కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. 18లో అపాయింట్మెంట్ తీసుకున్నాను సార్. తర్వాత ఏంటంటే నాకేంటంటే ఈ టీచర్ వృత్తి అనేది ఒక ప్యాషన్ సార్. తర్వాత దానికోసం నోటిఫికేషన్ కోసం 7 ఇయర్స్ వెయిట్ చేశాను సార్ నేను. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం అనేది మెగా డిఎస్సి మీద పెట్టిన రోజు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. తర్వాత టెట్ అయింది. టెట్ అయిన తర్వాత డిఎస్సి
ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్. మొత్తం అన్నీ కూడా మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగానే జరిగింది. కాకపోతే అసలు డిఎస్సి అంటే ఏంటో తెలియని, డిఎస్సి ఉద్యోగాలు తీయని వాళ్ళు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది సార్. ఇంకోటి, ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు సరే మనం ప్రతి ఏటా డిఎస్సి అంటున్నారు. ఒకవేళ అదే మీరు చేయాలనుకుంటే మీరు ఏటకు 2 డిఎస్సీలు తీయండి, తీసి నిరుద్యోగులను ఆదుకోండి. మీరు చేయాల్సిన పని అది తప్ప ఇప్పుడు ఏదో ఇచ్చారు కదా అని చెప్పేసి నీ బురద చల్లటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆల్రెడీ వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. ఉపాధ్యాయుల్ని బోధనేతర విధులలో వాళ్ళని నిర్వహించి 2-1 మిగిలిపోయారు. ఈరోజు రిజల్ట్లో అంటే వైనాట్ 175 అన్న వాళ్ళు 2-1 మిగిలిపోయారు. దేనివల్ల? ఉపాధ్యాయులను బోధనేతర విధులలో నిర్వహించడం. ఆల్రెడీ సార్ మాట్లాడారు ఇంతకుముందు, వైన్ షాపుల దగ్గర క్యూలో కట్టించడం అనేది. ఇప్పుడు ఏమంటున్నారంటే మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి రద్దు చేస్తామన్నారు. అధికారంలోకి వస్తే కదా, ఎందుకంటే ఒకసారి ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు మెగా డిఎస్సిని రద్దు చేస్తామనే మాట వాళ్ళ నోటి నుంచి వచ్చిందంటే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే కొలాప్స్ చేసుకుంటున్నారు. ఆ విషయం వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి అదే సార్ నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నా పేరు చిన్నారావు, మాది పాలకొండ. నేను ఎస్ఏపీగా మందస బేతాలపురంలో చేస్తున్నానండి. ఈ డిఎస్సి ఖచ్చితత్వం, పారదర్శకత అనడానికి ఒక్కటే ఒక ఉదాహరణ. మా ఎస్ఏపీఏలో 5 వాలంటీర్లుగా సెలెక్ట్ అయ్యాం. దీనికి ఇంతకన్నా పారదర్శకత అని చెప్పడానికి ఇంకొక మాట లేదు. గత 7 సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగులు అనే దీనిలో ఉంటే ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత డిఎస్సి, ఒక మెగా డిఎస్సి ఇచ్చి అందులో మేము ఒక వాలంటీర్గా చేసి 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డాయంటే అంత ఇబ్బంది పడి నమ్మి ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. యాక్చువల్లీ మాకు మేము ఉపాధ్యాయులు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము వైఎస్ఆర్సీపీ అనే గవర్నమెంట్ నమ్మి మేముగా చాలా కష్టపడి టీడీపీకి వ్యతిరేకంగా మేము ఆ పార్టీని మళ్ళీ ఇచ్చేస్తే 5 సంవత్సరాలు మేము నమ్మినందుకు మాకు చాలా గౌరవ గుర్తింపు ఇచ్చారు. ఆ గుర్తింపు ఎంత గుర్తింపు అంటే 7 సంవత్సరాలు మేము నిరుద్యోగంగా, ఒక వివాహం లేని ఏది కానీ లేకుండా 7 సంవత్సరాలు మా జీవితాన్ని సర్వనాశనం కోల్పోయాం. ఒక 28 సంవత్సరాలు నిరుద్యోగి, 38 సంవత్సరాల నిరుద్యోగి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ మేము చూసాం. దానికి గౌరవ లోకేష్ గారు డిఎస్సిని ఎంత వేగంగా అంటే చరిత్ర లేదు, 4 రోజుల్లో డిఎస్సి ఇచ్చి దాన్ని కండక్ట్ చేసి దాని రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేము జీవితాంతం ఈ గవర్నమెంట్కి, ఈ లోకేష్ అన్న గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామండి. ఇది ఖచ్చితత్వంతో, ఒక పారదర్శకతో ఇది అయ్యింది. దయచేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితత్వంతో మాట్లాడండి. మీరు మళ్ళీ ఎన్నికయ్యే విధంగా జనాల దగ్గర మీరు ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మాట్లాడి తప్పితే మీరు ఎక్కడ దయచేసి. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులతో ఖచ్చితంగా మీకు పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పగానే నేను మళ్ళీ చాలా సంతోషంగా ఉన్నాను. అంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఆ సిచ్యువేషన్. అప్పుడు మళ్ళీ పుస్తకం తిరిగేసానండి. నాకు మళ్ళీ అవకాశం వచ్చింది. ఈ అవకాశం పోతే మళ్ళీ నాకు భవిష్యత్తులో వస్తుందో రాదో తెలీదు. ఈ తరుణంలో డిఎస్సికి బాగా ప్రిపేర్ అయ్యాను. ఈ ఎగ్జామ్ కూడా రాశానండి. ఏదైతే ఇప్పుడు మెరిట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్ట్ లేదు, ఇదంతా గందరగోళంగా జరుగుతుంది అని ఈ న్యూస్ ప్రాపగాండా జరుగుతుందో అదంతా కూడా అబద్ధపు మాట. ఎందుకంటే నేను రిజల్ట్ వచ్చిన రోజు 10 గంటలకు రిజల్ట్ వస్తుందన్నారండి. వస్తుంది అన్నప్పుడు రిజల్ట్ చూశాను. అంటే రిజల్ట్ చూస్తే వెబ్సైట్ లేదు, లేకపోయేసరికి మరి తెల్లారి వస్తుంది, మరి ఇంకెందుకు పడుకుందామని పడుకున్నాను. కరెక్ట్గా 2 అవుతుంది, నిద్ర పట్టట్లేదు. ఖచ్చితంగా రిజల్ట్ చూద్దాం అనేసరికి రిజల్ట్ చూశానండి. రిజల్ట్ చూసి అంటే నేను బీసీఈ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని. బీసీఈ అని కొట్టగానే నా పేరు మొదట ఉందండి. అంటే అప్పటికి కూడాను నా కళ్ళల్లో నీళ్ళు అలా తిరుగుతున్నాయి. ఎందుకంటే నా విజయము నా ఒక్కడిది కాదండి. ఇది ఒక అంటే మా తల్లి ఏదైతే మా నాన్నగారి మీద సాధించినట్టు విజయం, తర్వాత ఒక పేదరికం మీద ఒక యువకుడు సాధించినట్టు విజయము నా విజయం అండి. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ చూసాం. మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత నేను
ప్లంబింగ్ వర్కే చేస్తానండి. చేస్తుండగా నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత, సార్ మీరు ఇలాగ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు, మీకు వెరిఫికేషన్ ఉంది అని చెప్పగానే నేను వెరిఫికేషన్కి సర్టెన్ డేట్లో వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడేమో ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి సర్టిఫికెట్ను 9 రౌండ్లోనే మాకు కంప్లీట్ చేయడం జరిగిందండి. ఏది అవకతవకలు లేకుండా, ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా మా యొక్క పోస్టుల్ని మాకు చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా మా చేతుల్లో పెట్టినటువంటి ప్రధానం చెప్పాలంటే నారా లోకేష్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ఎందుకంటే నాది మొదటి ప్రయత్నంలోనే చాలా చక్కటి విజయాన్ని, మంచి పోస్టుల్ని, ఎటువంటి లంచాలకు కానీ, ఎటువంటి రాజకీయం కానీ, ఎటువంటి రికమెండేషన్ కానీ ఏదీ లేకుండా పోస్టుల్ని చాలా అంటే పేదవాడికి కూడా అందాలి, వాడు కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ డిఎస్సి 2025కి ఈ అవకాశము నాకు ఇచ్చినటువంటి, ముందుగా మొదటి సంతకం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత అదే డిఎస్సిని 150 రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి నారా లోకేష్ గారికి, ఆ తర్వాత అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా